నేను మా హోటల్ కాడ కూర్చుంటా కదా, చాలామంది వస్తుంటారు, నాకు ఒకటే అడుగుతారు, అన్న ఎప్పుడు ఆర్సీబీ గురించి మాట్లాడుతుంటివి, ఎప్పుడు ఆర్సీబీ గెలవాలని కోరుకుంటుంటివి, ఆర్సీబీ గురించే స్టేటస్లు పెడుతుంటివి, ఫైనల్గా ఆర్సీబీ అయితే గెలిచింది, కానీ ఆ సంతోషం 24 గంటలు కూడా లేకుంటే వాయన్న, నిజంగా ఆ ఇన్సిడెంట్ ఒక్కటి జరగకపోతే ఈరోజు నీ ఆనందం వేరే ఉంటుండే, అసలు ఆ ఫీలింగే వేరే ఉంటుండే అని చెప్పేసి ఇది ఒకటే టాపిక్. చాలా మంది కూడా తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరు కూడా ఇదే అడుగుతున్నారు. నిజంగా ఆ 11 మంది అండ్ వాళ్ళ ఫ్యామిలీస్ని తలుచుకుంటే చాలా బాధ అనిపిస్తుంది అన్న. ఇదొక బాధ అయితే మన ఇండియన్సే ఇప్పుడు విరాట్ కోహ్లీని అరెస్ట్ చేయాలని చెప్పేసి పోస్టులు అండ్ హ్యాష్ ట్యాగ్లు ట్రెండ్ చేస్తుంటే అది ఇంకో బాధ. నిజంగా చెప్పాలంటే అసలు మనకు యాజ్ అ విరాట్ కోహ్లీ ఫ్యాన్గా నాకే ఇంత బాధ అవుతుందంటే అసలు విరాట్ కోహ్లీకి ఎంత బాధ కావాలి. అరే నేను ఏం చేసినారా భయ్ దేశానికి, నా దేశం కోసం ఎంతో క్రికెట్ ఆడినా, నా దేశాన్ని ఎన్నో ఓడిపోయే మ్యాచ్లు కూడా ఒంటి చేత్తో గెలిపించిన అండ్ ఎన్నో రికార్డులు బద్దలు కొట్టిన, 18 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న ఆర్సీబీ ఫ్యాన్స్కి కప్పు కొట్టి చూపించిన, ఇంత జయంగా కూడా మన ఇండియన్సే నా కోసం అగెనెస్ట్గా ఇట్లా పోస్టులు పెడుతున్నారు అని చెప్పేసి విరాట్ కోహ్లీ ఎంత బాధపడాలన్నా నాకు అర్థం కాదు. నిజంగా చెప్తున్నా, ఆ రోజు ఇన్సిడెంట్ జరిగిన నుంచి ఇప్పటిదాకా అసలు ఏడికోయినా, ఏమైనా పని చేస్తున్నా, పండుకున్నా, తింటున్నా అసలు ఇదే మైండ్లో రన్ అవుతుంది. నిజంగా ఒక ఆర్సీబీ ఫ్యాన్గా, విరాట్ కోహ్లీ ఫ్యాన్గా ఉండడం చాలా కష్టం అన్న.